ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సురేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మరీ బెస్ట్ అని చెప్పుకోలేము, మరీ వరెస్ట్ అని చెప్పలేము. పర్లేదు, ఒక మిడిల్ అంతే. ఏ విధంగా అంటే ఇప్పుడు రైతులు చాలా విధంగా హామీలు ఇచ్చేసి అవి అయితే ఖచ్చితంగా నెరవేర్చలేకపోయింది కదా. టైంకి మాట ఇచ్చేసాడు, టైం పెట్టాడు, పలానా డేట్ అన్నాడు, సోన్సో చెప్పాడు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మనకేంటంటే రైతుల వెన్నెముక దేశానికి, మనకు వాళ్ళు ఇంపార్టెంట్. ఈ ఫ్రీ బస్ ఉంది దేనికోసం? వాస్తవానికి కొట్లాట, కింద పడ్డాలు, తన్నుకోవడాలు చూస్తున్నారా లేదా మీరు? అదైతే బాగోలే ఫ్రీ బస్ అనేది. దాని బదులు ఏదైనా ఛార్జీ తగ్గించేసి ఇంకేదైనా పెడితే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే మన తెలంగాణ తెచ్చిందే ఆయన, పోరాడింది ఆయన, ప్రాణాన్ని అర్పించింది ఆయన. అంటే ప్రాణం త్యాగం చేసి ఎన్నో చేసి తెచ్చాడు. కాకపోతే ఇక సరే 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఎట్లుంటుంది అంటే, ఏ మనిషికైనా, మీకైనా మాకైనా ఎవరికైనా కాస్త ఒక రకంగా అనిపిస్తుంది. కొత్తగా వస్తే కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు, కానీ కొత్త కాదు కదా, ఇంకా అది ఏం లేదు. మీ పేరు సార్? లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అంటే పథకాలు అయితే పెట్టిండు, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తుండు. ఇప్పుడు రాగానే చేసడానికి ఆడ అప్పులు అవన్నీ ఉన్నాయి, అన్నీ చదువుకుంటూ నడుపుకుంటూ పోతుండు. ఇప్పుడు అన్నీ మననైతే ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు, ప్లస్ ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు, ఈ రేషన్ కార్డులు అన్నీ ఇస్తానని అవి పెట్టిండు, ఇండ్లు ఇస్తానంటుండు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది. బస్సు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇళ్ళ కరెంటు ఫ్రీ 200 యూనిట్లకు ఇచ్చిండు, గ్యాస్ 500కి ఇచ్చిండు. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన అంటే మరి బాగలేదని మేము అట్లా కూడా ఏమన్నాం. సరే, ఉన్న కాడికి ఉన్నది. కొన్ని ఆయన అనుకున్నాయి, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. మరి ఇలాంటివన్నీ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ప్యాజెట్ అంటే ఇంతకుముందు తీసిన కాలువలే, కాంగ్రెస్ పరిపాలన తీసిన కాలువల్ని ఆయన ఏదో అది కట్టిండు, డ్యామ్ అవి కట్టిండు. సరే, అది తొందర ఇటో తూత్ర సరే ఖరాబ్ అయితే అయింది. ఇంకా ఆయనది పర్వాలేదు, కొంతవరకు అయితే నడిపిండు. బాగలేదని మనం ఎట్లా అంటాం సార్? నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మల్లేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదండి. వచ్చిన కాడ నుంచి అన్నిట్లో ఫెయిల్ అయిపోయారు. చెప్పేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. వాళ్ళు కరెక్ట్గా ఏం లేదండి. ఏ విధంగా అంటే పెట్టిన పథకాలైనా, వాళ్ళు చెప్పే మాటకైనా, వాళ్ళ మినిస్టర్ చెప్పేదైనా, చెప్పేది ఒకటి. ఇవాళ రైతు బంధు వేస్తా అంటారు, చెప్పిన 6 నెలల దాకా ఒక మినిస్టర్ ఒక లెవెల్, ఇంకో మినిస్టర్ ఇంకో లెవెల్. చెప్పిన దానికి చేసేదానికి పొంతనే ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఫెయిల్ అయినట్టున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఆయన ఏం చెప్పినా పర్ఫెక్ట్గా చేసిండు. చెప్పిందంటే ఆయన ఇంప్లిమెంట్ చేసేది, ఈయన అట్లా చేయలేకపోతుండు. సో ఈయన మీద ఆయన బెటర్ ఉన్నాడు, అంతేనండి. అది ఏ రకంగా చూసినా వీళ్ళ మీద, కాంగ్రెస్ మీద కేసీఆర్ పరిపాలన బెటర్గా ఉన్నది. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు బదావత్ వీరಣ್ణ. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంట్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా ఎవరైతే పాలకులు ఉంటారో ప్రజలకు హామీలు ఇస్తున్నప్పుడు అవి అమలైతే కావా, ఓకే, దాన్ని దృష్టిలో ఉంచుకొని హామీ ఇవ్వాలి. కానీ అధికారంలోకి రావడం కోసమే వీళ్ళు హామీలు ఇవ్వడము, ప్రజల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఇబ్బడికి హామీలు ఇవ్వడము, ఓకే, రైతు బంధు కావచ్చు, వేరే అన్ని హామీలు ఇవ్వస్తారు. రైతు బంధు ఇవ్వాలి, కానీ 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వ్యక్తులు రైతు బంధు ఇవ్వాలి. ఓకే, వేరే పనికిరాని కొన్ని స్కీమ్స్ పెట్టి రాష్ట్రం యొక్క మన ఏదైతే సంపద ఉందో ఒకప్పుడు మిగుల్లో ఉండేది, ఈరోజు అప్పుల్లోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం తక్కువ కాదు. ప్రజల్ని తమ యొక్క కాళ్ళపైన స్వయంగా ఏ విధంగా నిలపాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, అది ఇంపార్టెంట్. కానీ ఫ్రీబీస్ ఏదో మన బిస్కెట్ల కోసం కుక్క ఎదురు చూసినట్టుగా ప్రజల్ని చూసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే సబ్సిడీస్ పైన రుణం ఇవ్వాలి. 1 లక్ష రూపాయలు రుణం ఇచ్చినప్పుడు ఒక 50,000 సబ్సిడీ ఇవ్వడం, ఇంకో 50,000 కట్టించుకోవడం చేసుకోవాలి. అంతేగాని ఫ్రీబీస్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఆ బడ్జెట్ ఎటు పోతుందో అర్థం కావట్లేదు. డబ్బులు సరిపోక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ని అమ్మి ఈరోజు ఆ స్కీమ్ కానీ ఈ స్కీమ్ కానీ చెప్పి పెడుతున్నారు. స్కీమ్స్ని నిజాయితీగా నిబద్ధత అమలు చేస్తేనే వచ్చే ఎలక్షన్స్ గెలుస్తారు. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కి పట్టిన గతి కంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందని నా యొక్క అభిప్రాయం.